సార్ మాకు పైసలు అప్పుకుంటారు అమౌంట్ ఒప్పుకొని ఇస్తామంటే ఎస్ఐ గారు ఇవ్వలేదు. మాకు మంచి చచ్చిపోయి బాధలు మేముంటే ఎస్ఐ 50,000 20,000 అంటే యాడికెళ్ళి ఇచ్చింది సార్. మేము కూడా యాడికెళ్ళి ఇస్తాం. ఆయన అడుగుతుంటే సార్ అడుగుతుంటే మేము యాడికెళ్ళి తెచ్చాము, మేము పేదలం, ఆయన రూపాయలు ఇంట్లో 100 రూపాయల జీతం కాదు బతికేది లెక్క ఉంటే ఇస్తలేడు. ఈయన కూడా వాళ్ళని బంద్ చేసిండు. అట్లా యాడ తెచ్చిస్తాం మేము కూడా. సందం చేయడానికి పైసలు లేవు. పోయి ఏరే తన చెడుతో 20,000 అప్పు తెచ్చుకున్నాం. అట్లా వదిలేస్తాం అది కింద మీద 20,000 అప్పు తెచ్చుకున్నాం. సందం చేయడానికి పైసలు లేకపోతే 20,000 30,000 ఆడుకొని తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నాం. పేదలను చూసి ఆయన పేదలు గుద్దబలిచిన పైసలు వాళ్ళకేం అర్థంది గుద్దబలిచిన వాళ్ళతో ఇచ్చేవాడు. వాళ్ళతో లంచం తిన్నాడు. మాకు ఇవ్వకుండా చేసిండు. అట్లా ఎవరు ఎస్ఐ సార్ చేసిండు. అట్లా ఏ ఊరు ఎస్ఐ కాపరేట్ ఎస్ఐ చేసిండు. అట్లా మిమ్మల్ని సరి 50,000 50,000 అంటే సరి 30 20,000 అయింది. వెళ్ళాను 50 లేవు మొత్తం లేవని నేను చేస్తే నిన్నే కేసు చేస్తా దొరకపోయి నిన్నే కేసు చేస్తా అట్లా ఇట్లా అని మా దాన్ని ఎగిరింది. మాకు నీ మీదకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, నీ మీద కేసు చేయమంటారు అట్లా ఇట్లా అంటే మా ఊరికి వెళ్ళి ఎందుకు వస్తాయి ఫోన్లు ఎవరు చేసిన ఫోన్లు అని మేము అన్నాము. మేము పైసలు లేకుండా వచ్చి నాతో 9 అయింది సందం చేశారు, 9 10 అయింది సందం చేశారు. చుట్టాలంతా ఇక్కడ ఆగమాగం అయిపోయారు. చుట్టాలంతా వచ్చిన బంధువులంతా. నవాపేట్ మండల్ అన్మసాన్పల్లి గ్రామానికి సంబంధించిన కేసు విషయంలో మీ పైన వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం? నా పేరు విక్రమ్, నేను నవాపేట్ ఎస్ఐని. అన్మసాన్పల్లిలో ప్రేమ జంట వివాహంలో తండ్రి ఆత్మహత్య, దానిలో భాగంగా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో మనము కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అన్మసాన్పల్లికి చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మాకు అబ్బాయి తరపున డబ్బులు ఇప్పించండి అని అడగడం జరిగింది. నేను అందుకు ఒప్పుకోలేదు. మా పని కాదు అది, ఏమున్నా చట్ట ప్రకారం మేము చేస్తామంటే లేదు సార్ మీరు కంపల్సరీ మాకు ఇప్పించాలి అనేసి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. అయినా నేను దానికి సమ్మతించకపోవడం వల్ల నా పైన అట్టి వ్యక్తులు అసలు పోలీస్ స్టేషన్కి రాకుండా, ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి అసలు పోలీస్ స్టేషన్కే రాలేదు. మన సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో కూడా చూసుకోవచ్చు. అట్టి వ్యక్తికి కొన్ని మాటలు చెప్పి ఆయన ద్వారా నా పైన తప్పుడు ఆరోపణలు చేయించడం జరిగింది. ఈ తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులపైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి నా పైన వచ్చినటువంటి ఆరోపణలు వాళ్ళ డబ్బులు ఇప్పించలేదనే ఒకే ఒక కారణంతో నా పైన తప్పుడు ఆరోపణలు చేయించడం జరిగింది.